పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యతను ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థలు చిన్నచూపు చూస్తున్నాయి. క్రీడల్ని పాఠ్యాంశం చేసి మిగిలిన సబ్జెక్టుల మాదిరే మార్కులు వేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మైదానాలు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని ఓ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అన్నారంటే రాష్ట్రంలో క్రీడల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి మాటలు అమలైతే రాష్ట్రంలో అసలు పాఠశాలలు మిగులుతాయా అన్నది ప్రశ్న. రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు ర్యాంకులకు, కాసులకు ఇస్తున్న ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వటం లేదన్నది సుస్పష్టం. రాష్ట్రంలో పాఠశాలలకు, క్రీడా మైదానాలకు మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే భావి భారత పౌరులు ఆరోగ్యాన్ని, క్రీడా ఆసక్తిని ఏ విధంగా దూరం చేసుకుంటున్నారోరన్న బాధ కలగక మానదు. అన్ని స్కూల్స్ లో కూడా స్పోర్ట్స్ కంపల్సరీ సబ్జెక్ట్ చేయటం జరుగుతుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్. ఏ స్కూల్ కైనా గ్రౌండ్ లేకుండా ఉంటే దాని లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ పెట్టుకోవాల్సిందే. గ్రౌండ్ లో స్పోర్ట్స్ కంపల్సరీ చేసేదే కాక వారు ఒక సబ్జెక్ట్ గా చేసి దానికి మార్క్స్ ఇచ్చి దాన్ని వేరే సబ్జెక్ట్స్ ట్రీట్ చేసే విధంగా మనం స్పోర్ట్స్ ను కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల స్పందించిన తీరు చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పాఠశాల క్రీడల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ విధానాల ఫలితంగానే విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆటలు లేకుండా పోతున్నాయి. చాలా ప్రైవేటు యాజమాన్యాలు కాగితాల్లో మాత్రమే మైదానాలు చూపించి అనుమతులు సంపాదిస్తున్నారు. పట్టించుకునే వారేరి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అన్ని చోట్ల ఇదే పరిస్థితి. వాణిజ్య సముదాయాల్లో ఎన్నో పాఠశాలలు నడుస్తున్నాయి. ఆటలను ఒక పాఠ్యాంశంగా చూసే పాఠశాలలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. రాష్ట్రంలో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఎంసెట్, ఐఐటి ర్యాంకుల గోలలో పిల్లలను చదువులతో చంపేస్తున్న తల్లిదండ్రులకు ఆటల విలువ తెలియకపోవడం మరో కారణం. మా చిన్నతనంలో మాకైతే దాదాపు అంటే ప్రతి రోజు ఒక డ్రిల్ కోసం ఒక క్లాస్ పెట్టేటువంటి వాళ్ళు. మేము బాగా ఆడుకునే వాళ్ళము, పాడుకునే వాళ్ళము. మా దారుఢ్యం బాగుంది. మేము చాలా హెల్తీగా ఉన్నాం. నా పిల్లల గురించి చూస్తే మాత్రం ఎలా ఉంటారంటే ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగులు. వాళ్ళకి ఆ చదువులు తప్ప వేరే విషయాలే తెలియదు. ఇప్పుడు కొన్ని స్కూళ్ళు ఇండ్ల మధ్యలో ఉన్నాయి. వాళ్ళకి మైదానం లేదు, పార్కింగ్ ప్లేసు లేదు. పొద్దున బడికి వచ్చిన తర్వాత బయటికి పోయేంతవరకు కూడా పార్కింగ్ అక్కడ వాడు ఎక్స్పోజ్ కాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, క్రీడలకు పెద్దపీట వేయండి. మరి ప్రతి మండలానికే కాకుండా తాత్కాలికంగా ముందు వెంటనే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియము, ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తే నిజంగా మీరు క్రీడలకు పెద్దపీట వేసిన వాళ్ళైతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,967 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో 43,040 పాఠశాలల్లో క్రీడా మైదానాలే లేవు. ఇవి విద్యాశాఖ లెక్కలే. గణాంకాల ప్రకారం మైదానాలు ఉన్నా లేని పాఠశాలల వివరాలివి. మల్టీఫ్లోరైడ్ బిల్డింగ్స్ తప్పితే ఎక్కడా కూడా గజం ఆట స్థలం కనపడినటువంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితిని సవరించాలి. అటువంటి పాఠశాలల అనుమతులను కూడా రద్దు చేయాలి. ఖచ్చితంగా నిబంధనలను అమలు చేసి మాత్రమే ప్రైవేట్ పాఠశాలకు మంజూరు ఇవ్వాలి. ఇక మామూలు పరిస్థితుల్లో అయితే మాత్రం 2,000 స్క్వేర్ మీటర్స్ ప్లే గ్రౌండ్ మినిమం ఉండాలి. అది ఖచ్చితంగా ఉంటేనే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలా లేకుండా ఫార్వర్డ్ చేస్తే వాటి మీద తప్పనిసరిగా మేము ఆ యొక్క పర్యవేక్షణ అధికారులకు చెప్పి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులే కనిపించడం లేదు. క్రీడా మైదానాలు లేకుండానే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమైపోతున్నాయి. విద్యార్థులకు ఆటలపై అవగాహన తగ్గిపోతోంది. 1994 నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు 1000 చదరపు మీటర్లు, ఇతర విద్యాలయాలకు 4000 చదరపు మీటర్ల స్థలం మైదానంగా ఉండాలని నిర్ణయించారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి కార్పొరేషన్లలోనైతే 50% ఖాళీ స్థలం చూపిస్తేనే విద్యా సంస్థకు అనుమతి ఉండేది. ఆ తర్వాత ఎన్నో సవరణలు జరిగాయి. ముఖ్యంగా 2008లో కీలక మార్పులు చేశారు. 200 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలకు 500 చదరపు మీటర్లు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు 700 చదరపు మీటర్ల మైదానం
సరిపోతుందని నిర్ణయించారు. ఒకవేళ గరిష్టంగా 1000 మంది విద్యార్థులుంటే 2200 చదరపు మీటర్ల స్థలం ఉండాలని పరిగణించారు. ఇండోర్ గేమ్స్ మాత్రమే ఉండే పాఠశాలలకు స్థల విస్తీర్ణంలో కొన్ని మినహాయింపులిచ్చారు. నగరాల్లో స్థల సమస్య ఉంటుంది కాబట్టి సమీప పురపాలక పార్కులు, క్రీడా ప్రాంగణాలు వినియోగించుకునేలా కొన్ని వెసులుబాట్లు కల్పించారు. 2009లో మరిన్ని మార్పులు చేస్తూ గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు 2000 చదరపు మీటర్లు, నగరాలు, పట్టణాల్లో అయితే 1000 చదరపు మీటర్లు ఉంటే సరిపోతుందని జీవో విడుదల చేశారు. ఇవేవీ సక్రమంగా అమలే కావడం లేదు. నిశిత పర్యవేక్షణ లేదు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో పీఈటీ టీచర్స్ లేరు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈరోజు 30% స్కూల్స్కి ప్లే గ్రౌండ్ కానీ బిల్డింగ్స్ కానీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ప్లే గ్రౌండ్స్ లేకపోయినప్పటికి కూడా ఆ యొక్క స్కూల్స్ను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అనుకున్న విధంగా పాఠశాలలకి మన గ్రౌండ్స్ లేవు. కనీసం స్కూల్కి అనుబంధంగా క్రీడా మైదానాలు ఉంటే బాగుంటాయి. కొన్ని పాఠశాలల్లో కొన్ని చోట్ల కొంత కొరత ఉన్న వాస్తవమే. పాఠశాలల క్రీడల విషయంలో ప్రభుత్వము నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 4 ఏళ్లుగా నిధులు విడుదలైన తీరు పరిశీలిస్తే విషయం అర్థమవుతోంది. ఏటా 3 కోట్ల రూపాయలు విడుదల చేయాలని క్రీడా విభాగం విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నా సగం నిధులు కూడా దక్కని పరిస్థితి. మాకు 3 సంవత్సరాల నుంచి పీటీ సార్ లేరు. అందుకే మాకు గేమ్స్ ఆడిపియ్యరు. ఇక్కడ 2 స్కూళ్ళు ఒకటే దగ్గర ఉన్నాయి, కానీ ఇక్కడ గ్రౌండ్ మాత్రం చిన్నగా ఉంది. మాకు ఆడుకోవడానికి ఇక్కడ ఏమాత్రం వీల్లేదు. ఇక్కడ సార్ పిల్లలు ఆడుకుందామంటే స్థలం లేక నిన్న పిల్లలు అంతా బాధపడు. మాకు ఆడిపించేటోళ్ళు సార్లు లేరు, ఎవరు లేరు. మేము ఎట్లా అని గోడల మీదకి వెళ్ళి దునికి వెళ్ళిపోతున్నారు ఇళ్ళకు. పేద విద్యార్థులకు ఆడుకోవడానికి కనీసం సంవత్సరానికి ఒక 20,000 వేలు కేటాయిస్తే మనం అన్ని రంగాల్లోతో పాటు ఈ వ్యాయామ విద్యను కూడా ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇది ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటట్లేదు? మరి అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా, ఏమీ తెలియట్లేదు. 2011-12లో 3 కోట్ల రూపాయల విడుదలకు బడ్జెట్లో ఆమోదం లభించినా ఇప్పటి వరకు వచ్చింది 1.5 కోటి. రాజీవ్ విద్యా మిషన్ అధికారులు పాఠశాలల్లో క్రీడా పరికరాల కొనుగోలుకు నిధులిస్తామని గడిచిన నవంబర్లో చెప్పారు. అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పోనీ రాజీవ్ విద్యా మిషన్లో అధికారులు కొన్న క్రీడా పరికరాలైనా సరైనవా అంటే కాదు, నాసిరకమైనవని తేలింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా క్రీడా పరికరాలు లేవు. కొందరు దాతలు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు తమ సొంత ఆసక్తితో పరికరాలు సర్దుబాటు చేస్తున్నారు. మా స్కూల్కి గ్రౌండ్ లేదని చాలా బాధపడుతున్నాను. ఏవైనా గేమ్స్ ఆడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ మేము రోడ్డు మీద ఆడుకోవాల్సి వస్తుంది. మాకు ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల మాకు క్లాస్లో ఉండవలసిన ఉల్లాసం కూడా లేకుండా పోతుంది. ఈ బిల్డింగ్ పొలాల మధ్యలో ఉంది. కనీసం విద్యార్థి ఆ మాత్రం కూడా వ్యాయామం చేసుకోవడానికి కూడా స్థలం కూడా లేదు. దాని ముందు రహదారి ఉంది. ఈ బాట కూడా ఈ పొలంలో కలిసి ఉన్నది. తర్వాత ఉదాహరణకి అక్కడ హెచ్ వెంకటాపురం, అడవివరం, తర్వాత ఎలపనపాలెం, ఇలా పోతే ఇంకా రూరల్కు పై ఊర్లు చోడవరం, నర్సీపట్నం ఏరియాకి వెళ్తే చాలా స్కూల్స్ కూడా పొలాల గొట్టలు అంటూ ఉన్నాయి. రీసెంట్గా ఒక పాప కబడ్డీకి కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయింది. కానీ అయితే అనివార్య కారణం వల్ల ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల పిల్లలకి ప్రోత్సాహం కలగట్లేదు. పాఠశాల క్రీడలకు చైనా తమ బడ్జెట్లో 9% నిధులు కేటాయిస్తోంది. అమెరికా 7%, జపాన్ 6.8% నిధుల్ని సమకూరుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఇదే తరహాలో కనీసం 5 నుంచి 10% నిధుల్ని కేటాయిస్తున్నాయి. మన దేశంలో వార్షిక బడ్జెట్లో కేటాయింపులు 1% లోపే. మన రాష్ట్రంలో అయితే మరీ ఘోరంగా 0.01% దాటడం లేదు. అది ఖర్చు వరకు వచ్చేసరికి మొండి చెయ్యే. పాఠశాలల్లో క్రీడల తగ్గుముఖం జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి అండర్-14, అండర్-17 కేటగిరీలో వివిధ పోటీల్లో వచ్చే పతకాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 2007-8 మన రాష్ట్రానికి వివిధ క్రీడల్లో 191 పతకాలు దక్కాయి. అదే 2011కి వచ్చేసరికి పతకాలు 38కి పడిపోయాయి. నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం, పాఠశాలలో క్రీడా సామాగ్రి కొరతే ఇందుకు కారణం. పిల్లలకు ప్లే గ్రౌండ్ అనేది అస్సలు కొంచెం కూడా లేదు ఆడుకునేదానికి. కనీసం గేమ్స్ పీరియడ్లో అయినా పిల్లలు ఆడుకునేదానికి, చిన్న ఆడుకునేదానికి కూడా కొంత స్థలం కూడా లేదు మాకు. దాదాపు 1 కోటి మంది విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో చాలా రూరల్ ప్రాంతాలు తప్ప పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ ఆట స్థలాలు లేవు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ గ్రౌండ్ వదిలిపెడితే కనీసం స్కూల్లో ఆడుకోవడానికి క్యారమ్స్, టెన్నికైట్, లేకుంటే బాల్, ఇటువంటి చిన్న ఆట వస్తువులు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. పాఠశాలలో క్రీడలను తప్పనిసరి చేయాలంటే
మైదానాలు, మౌలిక వసతులు, వ్యాయామ అధ్యాపకులు పూర్తి స్థాయిలో ఉండాలి. ఆ పరిస్థితి రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ కనిపించలేదు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక్క పీఈటీ కూడా లేడు. పరిస్థితి తీవ్రతకు ఇదే సాక్ష్యం. ఎన్నో ప్రైవేటు పాఠశాలలకు క్రీడా మైదానాలే లేవు. ఇలాంటి పాఠశాలల కోసం ప్రభుత్వం ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. 4 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ స్థలాలు, శాప్ స్టేడియాలను పాఠశాలలు ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తోంది. అదేవిధంగా పీఈటీల నియామకాలు పూర్తిగా జరగాలి. గ్రౌండ్ లేకపోవడం వల్ల పిల్లలు చాలా వెనకబడిపోతారు, మానసికంగా ఎదగలేరు కూడా ఆడకపోతే. సో ఈ ఇబ్బందిని మరి ప్రభుత్వం గుర్తించి తొందరగా మంచి గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. గేమ్స్లో పాల్గొవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కబడ్డీ అంటే నాకు ఎక్కువ ఇష్టము. అందులో పాల్గొవాలంటే ఈడ ప్లేస్ లేక మేము